తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ నిన్న చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఖాకీ దుస్తులు వేసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీన్ని నిరసిస్తూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అరెస్టు చేసిన సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులపై అక్రమంగా బనాయించిన కేసులు వెంటనే కార్మికులపై అక్రమంగా బనాయించిన కేసులు వెంటనే కార్మికులపై అక్రమంగా పరిపాటి కుమగాల్సిన పోలీసులు వెంటనే నేను చంద్రగిరిలో జరిగినటువంటి సుమారు 10,000 మందితో ర్యాలీని ఓరవలేక అక్కడికి వచ్చినటువంటి ప్రైవేట్ సిబ్బందిని పోలీస్ యూనిఫామ్ అంటున్నారు. వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా యూనిఫామ్ వేసుకొని సెక్యూరిటీ సిబ్బందిగా వెళ్తారో వాళ్ళకి ఈ రోజున వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని ఈరోజు నిన్నటి స్టేషన్లో పెట్టడం జరిగింది. కాకి చొక్కా వేసుకోవడం అది నేరమా? ఇప్పుడు ఆటో యూనియన్ వాళ్ళు కాకి చొక్కా వేసుకుంటారు. డైలీ పనిచేసే సిబ్బంది కాకి చొక్కా వేసుకుంటారు. అంటే కాకి చొక్కా అనేది కార్మికుల సింబల్గా మేము భావిస్తాం తప్ప ఇది ఓన్లీ పోలీస్ వ్యవస్థకే కాదని కూడా తెలియజేసుకుంటున్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినారో వాళ్ళని వెంటనే విడుదల చేసేంత వరకు మా నిరసన అనేది కంటిన్యూస్గా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రగిరిలో జరిగిన ర్యాలీకి మంచి స్పందన వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు సొంత మండలము. ఇక్కడే ఇంచుమించు 10,000కు పైన వచ్చి నిన్న ధర్నా చేయడం జరిగింది, ర్యాలీ చేయడం జరిగింది. ఇది చూసి తట్టుకోలేక ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీకి వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఏమన్నారంటే కాకి డ్రెస్ వేసుకునేది మాత్రం అరెస్ట్ చేస్తారా? సెక్యూరిటీ మనమే పునరుద్ధరించుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో నిన్నటి దినము కాకి చొక్కా ధరించినటువంటి సెక్యూరిటీని నియమించుకుంటే, అంటే ఆటో కార్మికులు ఒక పెళ్లి కార్యక్రమాలు జరిగినప్పుడు ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు ప్రైవేటు ఫంక్షన్ జరిగినప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఆ యొక్క కాకి చొక్కాను ధరిస్తారు. ధరించినంత మాత్రాన రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు బుక్ చేసినారో మాకు తెలియజేయండి. డైలీ కూలీలు చేసుకునే వాళ్ళని తొడగొచ్చి కార్మికులు వాళ్ళు 1000 రూపాయల జీతానికి పని చేసుకునే వాళ్ళు పట్టగొట్టి తొడగొచ్చి నైట్ నుండి స్టేషన్లో బంధించడం చాలా దుర్మార్గం. పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి ఇలాంటి అక్రమ అరెస్టులు చేయకుండా ఆపాలని చెప్పి విద్యార్థి బలంగా డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సీ మీద మీరు స్పందించి రాజీనామా చేయాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.